హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఆనియన్ ఫింగర్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోస బ్యాటర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసి ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఫింగర్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ని తీసి శనగపిండి బ్యాటర్లో వేసి ఇప్పుడు వాటిపై ఈ బ్రెడ్ క్రమ్స్ని వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా వేసుకొని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని కూడా అలాగే చేసుకొని ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ఫింగర్స్ని అందులో వేసి గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఆనియన్ ఫింగర్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ ఆనియన్ ఫింగర్స్లోకి టమాటో సాస్ కానీ లేదా చిల్లీ సాస్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. మొత్తం వాటన్నింటి కూడా టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ అనేది తీసేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవీస్ కిచెన్ 2598. థ్యాంక్ యూ.